పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారుతోంది. శాంతి అనే మాటకు అర్థమే తెలియని ఆ ప్రాంతంలో ఇప్పుడు నెత్తుటి ఏరులు పారుతున్నాయి. ఇన్నాళ్లు ఇజ్రాయెల్, హమాస్, హిజ్బుల్లా మధ్య జరిగిన యుద్ధం ఒక ఎత్తైతే ఇప్పుడు ఏకంగా ఇరాన్ దేశమే అంతర్యుద్ధం అంచున నిలబడటం ప్రపంచాన్ని వణికిస్తోంది. టెహ్రాన్ వీధులన్నీ ఇప్పుడు ఆందోళనకారుల ఆర్తనాదాలతో, సైన్యం కాల్పుల మోతలతో దద్దరిల్లుతున్నాయి. నిరసనకారులను అణిచివేయటానికి ఇరాన్ ప్రభుత్వం తన అత్యంత కఠినమైన సైనిక బలగాలను రంగంలోకి దింపింది. దీంతో ఇరాన్ నగరాలు శ్మశానాలను తలపిస్తున్నాయి. అందిన సమాచారం ప్రకారం ఈ ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య ఆదివారం నాటికి ఏకంగా 538కి చేరుకుంది. ఇది చిన్న సంఖ్య కాదు. ఒక దేశం తన సొంత ప్రజలపైన జరిపే మారణ కాండకు నిదర్శనం. ఇందులో 48 మంది భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోవటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కేవలం చనిపోవడమే కాదు, దాదాపు 10,670 మందిని సైన్యం అరెస్ట్ చేసి అజ్ఞాత ప్రదేశాలకు తరలించింది. జైళ్లు నిండిపోతున్నాయి, వీధులు రక్తసిక్తమవుతున్నాయి. ఒక పక్క స్వేచ్ఛ కోసం ప్రజల పోరాటం, మరోపక్క ఉక్కుపాదంతో అణిచివేయాలన్న ప్రభుత్వ పట్టుదల వెరసి ఇరాన్ ఇప్పుడు ఒక అగ్ని పర్వతంలా బద్దలవుతోంది. అయితే ఈ అంతర్గత చిచ్చు ఇప్పుడు అంతర్జాతీయ యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఈ ఆందోళనల వెనుక విదేశీ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. ఆందోళనకారులను ఆయన ఏకంగా ఉగ్రవాదులతో పోల్చారు. వీరు దేశాన్ని, సమాజాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని, వీరి వెనుక అమెరికా, ఇజ్రాయెల్ ఉన్నాయని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజల న్యాయమైన సమస్యలను పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్తూనే అల్లరి మూకలను మాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చేయి దాటిపోయింది. ఇరాన్ ప్రభుత్వం ఎంత అణిచివేయాలని చూస్తే ఉద్యమం అంత ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఈ అంతర్గత అశాంతిని అవకాశంగా తీసుకుని అగ్రరాజ్యం అమెరికా రంగంలోకి దిగితే పరిస్థితి ఏంటి? మూడో ప్రపంచ యుద్ధానికి ఇదే నాంది అవుతుందా అన్న సందేహాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ అంతర్గత పరిస్థితులను అగ్రరాజ్యం అమెరికా గద్దలా గమనిస్తోంది. కేవలం గమనించడమే కాదు, అవసరమైతే సైనిక చర్యకు దిగడానికి కూడా వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంపుతున్న సంకేతాలు పశ్చిమాసియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వైట్ హౌస్ వర్గాల సమాచారం ప్రకారం ఇరాన్ పై సైనిక చర్యకు సంబంధించిన వివిధ ఆప్షన్స్ ని ట్రంప్ ఇప్పటికే పరిశీలిస్తున్నారు. పెంటగాన్ సైనికాధికారులు ట్రంప్ తో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇరాన్ ప్రభుత్వం గనక ఆందోళనకారుల ఊచకోతను ఆపకపోతే అమెరికా నేరుగా రంగంలోకి దిగాలా, లేక పరోక్షంగా ఇరాన్ వ్యతిరేక వర్గాలకు ఆయుధాలు అందించి ప్రభుత్వాన్ని కూల్చాలా అన్న కోణాల్లో తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. ట్రంప్ తో ఆటలాడకండి, ఆయన చెప్పారంటే చేసి చూపిస్తారు అంటూ అమెరికా విదేశాంగ శాఖ ఇరాన్ కు ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో సులేమానీని మట్టుబెట్టిన చరిత్ర కూడా ట్రంప్ కి ఉంది. కాబట్టి ఆయన మాటలను ఇరాన్ తేలిగ్గా తీసుకునే సిచ్యువేషన్ లేదు. ఇరాన్ ప్రజలు స్వేచ్ఛ కోసం పరితపిస్తున్నారని, వారి పోరాటానికి అమెరికా అండగా ఉంటుందని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో చేసిన పోస్ట్ అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఇదే తరహాలో స్పందించారు. ధైర్యవంతులైన ఇరాన్ ప్రజలకు అమెరికా మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. అయితే ట్రంప్ ముందు ఇప్పుడున్న ప్రధానమైన చిక్కుముడు ఏంటంటే, నేరుగా ఇరాన్ పై బాంబులు వేస్తే అది పూర్తి స్థాయి యుద్ధానికి దారితీస్తుంది. అలా కాకుండా సైబర్ దాడులు చేయటం, ఇరాన్ చమురు నిల్వలను టార్గెట్ చేయటం, లేదా ఆందోళనకారులకు మద్దతుగా ఇజ్రాయెల్ ద్వారా దాడులు చేయడం వంటి పరోక్ష యుద్ధ వ్యూహాలను కూడా అమెరికా పరిశీలిస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగితే మాత్రం ట్రంప్ ఖచ్చితంగా ఏదో ఒక సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వాషింగ్టన్ వర్గాలు కోడైకొస్తున్నాయి. ఇప్పటికే ఎర్ర సముద్రంలో, గల్ఫ్ ప్రాంతంలో అమెరికా నౌకాదళం హై అలర్ట్ లో ఉంది. ఏ క్షణమైనా వాషింగ్టన్ నుండి వచ్చే ఒక్క ఆదేశం కోసం క్షిపణులు ఎదురు చూస్తున్నాయి. అమెరికా హెచ్చరికలకు ఇరాన్ ఏ మాత్రం భయపడడం లేదు సరికదా, ఇంకా రెట్టింపు స్థాయిలో విరుచుకుపడుతోంది. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ పార్లమెంట్ భగ్గుమంది. నిండు సభలో పార్లమెంట్ సభ్యులంతా మూకుమ్ముడిగా లేచి అమెరికాకు మరణం అంటూ నినాదాలు చేయటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ గాలిపాఫ్ అమెరికాకు, ఇజ్రాయెల్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటే ఫలితం తీవ్రంగా ఉంటుంది. ఒకవేళ అమెరికా మాపై దాడికి దిగితే మేం అమెరికాను మాత్రమే కాదు, పశ్చిమాసియాలో ఉన్న వారి మిత్ర దేశమైన ఇజ్రాయెల్ ను కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఆయన హెచ్చరించారు. అంతేకాదు, ఈ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను కూడా నాశనం చేస్తామని బెదిరించారు. ఈ వ్యాఖ్యలతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ఇప్పటికే గాజా, లెబనాన్ సరిహద్దుల్లో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ నుండి నేరుగా ముప్పు పొంచి ఉండటంతో హై అలర్ట్ ప్రకటించింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్లో జరుగుతున్న ప్రజా ఆందోళనలు, సిరియాలో మారుతున్న పరిస్థితులు, గాజా యుద్ధం, వీటన్నిటిపై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ వాదన మాత్రం మరోలా ఉంది. ప్రజల సమస్యలు పరిష్కరించడం మా బాధ్యత, కానీ అంతకంటే ముందు అల్లరి మూకలు దేశాన్ని ముక్కలు చేయకుండా ఆపడం మా ప్రథమ కర్తవ్యమని ఆయన అంటున్నారు. అంటే ఆందోళనకారులను అణిచివేయడాన్ని ఆయన సమర్థించుకుంటున్నారు. దేశాన్ని అస్థిరపరచడానికి ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్, అమెరికా CIA కలిసి కుట్ర పన్నుతున్నాయని ఇరాన్ గట్టిగా నమ్ముతోంది. ఇరాన్ దగ్గర కూడా అత్యాధునిక క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయి. ఒకవేళ యుద్ధం మొదలైతే ఇరాన్ వాటిని ఇజ్రాయెల్ పైకి, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపైకి ప్రయోగిస్తే ఆ విధ్వంసం ఊహకందదు. అందుకే ఇప్పుడు ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సిన పరిస్థితి. ఇరాన్ వీధుల్లో రగిలిన ఈ నిప్పు ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి ఖండాంతరాలకు పాకింది. ఇరాన్ ప్రజలకు మద్దతుగా ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా లండన్ లో జరిగిన సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. లండన్ లోని ఇరాన్ రాయబార కార్యాలయం వద్ద ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. కొంతమంది ఏకంగా ఎంబసీ బాల్కనీ పైకి ఎక్కి అక్కడ ఎగురుతున్న ప్రస్తుత ఇరాన్ జెండాను కిందకి దించి పారేశారు. అంతేకాదు, దాని స్థానంలో 1979 విప్లవానికి ముందు ఉన్న పాత ఇరాన్ జెండాను ఎగురవేశారు. ఇది మామూలు విషయం కాదు. ఇరాన్లోని ప్రస్తుత మత ఛాందసవాద పాలన మాకొద్దు, పాత స్వేచ్ఛాయుతమైన ఇరాన్ కావాలని కోరుకోవటం ఇది నిదర్శనం. అటు ప్యారిస్, బెర్లిన్ వంటి యూరోపియన్ నగరాల్లో కూడా భారీ ఎత్తున సంఘీభావ ర్యాలీలు జరిగాయి. ప్రవాస ఇరానీయులు రోడ్లపైకి వచ్చి తమ దేశ ప్రజలను కాపాడాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ అంతర్జాతీయ ఒత్తిడి ఇరాన్ ప్రభుత్వంపై పడుతుందా, లేక మరింత కసిగా అణిచివేస్తుందా అన్నది చూడాలి. మరోవైపు ఇరాన్ చుట్టూ ఉన్న దేశాలు సిరియా, లెబనాన్, ఇరాక్ ఇవన్నీ ఏదో ఒక రకమైన యుద్ధ వాతావరణంలోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇరాన్ గనక కుప్పకూలితే ఆ ప్రభావం మొత్తం ముస్లిం ప్రపంచంపై పడుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే నిర్ణయం పైనే ఇప్పుడు రాబోయే చరిత్ర ఆధారపడి ఉంది. ఒకవేళ ఆయన సైనిక చర్యకు ఆదేశిస్తే అది ఇరాన్ పాలకుల అంతానికి దారితీయొచ్చు, లేదా పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంగా మారొచ్చు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో ఇరాన్ కేంద్రంగా ఒక పెను సంచలనం జరగబోతోందన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. నెత్తురోడుతున్న వీధులు, మరణిస్తున్న జనం, ప్రతీకారంతో రగిలిపోతున్న పాలకులు, దాడికి సిద్ధమవుతున్న అగ్రరాజ్యం, వెరసి ఇరాన్ ఇప్పుడు ఒక టైం బాంబ్ లా మారింది. ఆ బాంబ్ పేలితే దాని ప్రకంపనలు ప్రపంచం మొత్తం అనుభవించాల్సి వస్తుంది.